ఇప్పుడు మనం 2x2 మ్యాట్రిసెస్ కి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం అమ్మా. ఏమా ఇప్పుడు దాకా మనం 3x3 మ్యాట్రిసెస్ కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. మీరు నోట్ పాయింట్స్ ఎన్ని రాశారు మొత్తం, లేకపోతే నోట్ కింద చెప్పేస్తానులేండి అది. లేకపోతే సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ 2x2 మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ ఏమండి. ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏమా సుప్రజ ఆడియో ఆఫ్ చేసేయండి. అబ్రాము, కార్తీక్, లక్ష్మీప్రియ, సుందర్రావు, తేజస్విని. ఏమా ఏబిసిడి అని ఇచ్చాడు. అండ్ లేదంటే దెన్ det A ఈక్వల్ టు det ABCD దట్ ఈక్వల్స్ AD మైనస్ BC నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఏమా therefore A ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్ అని చెప్పాం. A ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్ అని చెప్పాం. తర్వాత అడ్జాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి అడ్జాయింట్ ఏమవుతుంది అనేది నేను చెప్పాను మీకు. అలా కాకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి ఒకసారి, ఈ రెండింటిని ప్లేసులు మార్చండి. ప్లేసులు మార్చితే ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. ఈ రెండింటికి ఏం మార్చాలి, ఏం చెప్పుకున్నాం నిన్న? సైన్స్ చేంజ్ చేయాలి. అలా సైన్ చేంజ్ చేస్తే మైనస్ బి మైనస్ సి. అర్థమైందమ్మా? అదమ్మా విషయం. కాబట్టి ఇప్పుడు అడ్జాయింట్ తెలిసిపోయింది, ఏ డెటియా ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, అదే ఏ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/డెటియా ఇంటూ అడ్జాయింట్. ఇట్ ఈక్వల్స్ 1/డెటియా అంటే ఏడి మైనస్ బీసీ ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే డి మైనస్ బి మైనస్ సి ఏ. ఈ రెండు ప్లేస్లు మార్చాలి, ఈ రెండింటికి సైన్లు మార్చాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా చేయాలి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు నేను సమ్ చెప్తాను, ఎగ్జాంపుల్. నేను ఎలా చెప్తానో అలాగే చేయండి. అర్థమవుతుందా? కొద్దిగా ముందుకి వెనక్కి వేయడం వల్ల మిస్టేక్ వస్తుంది తప్ప ఏం లేదు, టైం వేస్ట్ మనకు. ఎగ్జాంపుల్ 2 - 3 4 6 అని తీసుకుంటున్నాను. లెట్ ఏ ఈక్వల్ టు 2 - 3 4 6 2 - 3 4 6. ఏమా ఇక్కడ దీని క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ adjoint and inverse of the matrix. Adjoint and inverse of the matrix. And inverse of the matrix అని చెప్పి ఇలా ఇచ్చాడు మీకు క్వశ్చన్. అయితే 2 - 3 4 6 అని ఇచ్చారు. మరి దీనికి నేను ఏం చేస్తానంటే పేరు పెడుతున్నాను. ముందు ఏ అని పేరు పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఏ ఇన్వర్స్ అడిగాడు కాబట్టి ముందు det A ఫైండ్ అవుట్ చేస్తాను. det A ఈక్వల్ టు det 2 - 3 4 6 దట్ ఈక్వల్స్ 6 2s are 12. ఫార్ములా మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 3 4s are 12 దట్ ఈక్వల్స్ 24 నాట్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు మనం, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. ఏమా నెక్స్ట్ ఈసారి అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు చూడండి ఒకసారి. అడ్జాయింట్ ఏం చెప్పుకున్నాం మనం,
ఈ రెండు కూడా ప్లేసులు మార్చాలి. ప్లేసులు మారిస్తే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఈ రెండింటికి ఏం మార్చాలి? ఏం మార్చాలి? సైన్స్ సైన్ మార్చాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? +3 అవుతుంది. ఇదేమో -4 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎడ్జాయింట్ 6 2 ఈ రెండుకి సైన్ మారిస్తే 3 -4 అంతే. ఇప్పుడు A ఇన్వర్స్ ఈక్వల్ టు నౌ A ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1/det ఇంటూ ఎడ్జాయింట్ A. 1/det ఇంటూ ఎడ్జాయింట్ A ఇది ఫార్ములా. కాబట్టి 1/det అంటే ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇంటూ ఎడ్జాయింట్ A అంటే ఎంత వచ్చింది? 6 3 -4 2 అని వచ్చింది. 6 3 -4 2 అని వచ్చింది. ఏమా మీరు ఆన్సర్ ఎలా ఉంచేసినా పర్వాలేదు. లేదు లోపల అన్ని టేబుల్స్ లోనూ కూడా ఉన్న నెంబర్స్ అన్నింటిలో కూడా ఈ 24 క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే లోపలికి తీసుకెళ్ళిపోండి. ఒకవేళ క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే అన్నిట్లోనూ, ఇప్పుడు అన్నిట్లోనూ క్యాన్సిల్ అవుతుంది కదా. కాబట్టి మనం ఎలా రాస్తామంటే ఇది 6/24 3/24 -4/24 2/24 అన్నిట్లోనూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. లేదంటే ఇలా ఉంచచ్చు అక్కడతో. ఈ 6 ఇందులో 4 టైమ్స్, 3 ఇందులో 8 టైమ్స్, 4 ఇందులో 6 టైమ్స్, 2 ఇందులో 12 టైమ్స్. దట్ ఈక్వల్స్ మనం ఎలా రాస్తాం అంటే ఇది 1/4 1/8 -1/6 1/12 అంతే. అర్థమైందమ్మా? 2/2 మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైందా లేదా? అయితే ఏ మ్యాట్రిక్స్ కైనా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అది గుర్తుపెట్టుకోండి. మనం ప్రొసీజర్ ఎలా చెప్తున్నామో అలాగే చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మిస్టేక్ రాదు. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోద్ది సమ్ అంతా. కొన్ని సమ్స్ ఏమో ఇలాగా, కొన్ని సమ్స్ అలాగా అనుకుంటే మనకే మిస్టేక్ వచ్చేస్తాయి. ఓకేనమ్మా? అది విషయం. ఇప్పుడు మీరు ఇందులో ఈ మోడల్ ఉన్న సమ్స్ అన్ని కూడా హోంవర్క్ చేద్దరు కానీ ఏమంటే చెప్తాను చూడండి. ఇందులో ఏం లేనట్టున్నాయి. చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 100లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, సాల్వ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ సమ్. ఏమై అమ్మా వినిపిస్తుందా? ఫస్ట్ సమ్ హోంవర్క్ చేయండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ సమ్. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ సమ్ ఇంకా రాయను నేను, గుర్తుపెట్టుకోండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ సమ్ గుర్తుపెట్టుకోండి, అది హోంవర్క్. మరి మిగిలినవన్నీ కూడా 2/2 మ్యాట్రిక్స్ ఇంకేం లేవు. నేను ఒకటి చెప్పేసాను ఎక్సైజ్ అది. కాబట్టి ఇంకా నెక్స్ట్ సమ్ ఇంకా కంటిన్యూగా నేను చెప్పేస్తాను, చూసుకోండి జాగ్రత్తగా. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి 2 మార్క్స్ కి. ఏమై చూడండి, వాడు ఏమంటాడు? ఈ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు A + IB C + ID - C + ID A - IB అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఉంది కదా సార్. ఏటమా ఎక్సైజ్ లో 2/2 మ్యాట్రిక్స్ ఉంది కదా సార్. ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ ఉందమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ లో సెకండ్ సమ్. మీరు క్వశ్చన్ రాసుకోండి, నేను ఆన్సర్ రాస్తాను, సొల్యూషన్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనికి పేరు పెడతాను. లేట ఏ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? cos ఆల్ఫా - sin ఆల్ఫా sin ఆల్ఫా cos ఆల్ఫా. ఏమా ఇప్పుడు ముందు ఏం చేయాలి? మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? det A ఈక్వల్ టు det cos ఆల్ఫా - sin ఆల్ఫా sin ఆల్ఫా cos ఆల్ఫా. అర్థమవుతుందమ్మా? ఏమా ఇప్పుడు AD - BC అప్లై చేస్తే cos ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా అంటే cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ sin ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా అంటే ఫార్ములా మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది sin స్క్వేర్ ఆల్ఫా. sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఎంత? 1. det A ఈక్వల్ టు 1 అని వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ A ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్ ఎలా అయినా రాయొచ్చు, లేదా ఏ ఇస్ ఇన్వర్టబుల్ అని రాసినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏమని చెప్పాను మీకు? చూడండి, ఈ రెండిటికి ప్లేసులు మార్చాలి. ప్లేసులు మార్చినా అవే వస్తాయి.
కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. తర్వాత ఈ రెండింటికి ఏం మార్చాలి? సైన్లు మార్చాలి. సైన్లు మారిస్తే ఈ మైనస్ సైన్ ఆల్ఫా కాస్త ఏమవుతుంది? ప్లస్ సైన్ ఆల్ఫా అవుతుంది. ఈ ప్లస్ సైన్ ఆల్ఫా కాస్త ఏమవుతుంది? మైనస్ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఈసారి మళ్ళీ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/A ఇంటూ adjoint A. దట్ ఈక్వల్స్ 1/1 ఇంటూ మళ్ళీ adjoint A అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ రాయండి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏమే 1/1 అంటే 1 కాబట్టి చూడండి, ఇంక మళ్ళీ 1/1 అంటే 1 కాబట్టి ఇంకా రాయక్కలేదు మనం. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అది త్వరగా రాసుకోండి. ఇది డెట్ వాల్యూ డెట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ డెట్ వాల్యూ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 0 అయిపోయింది అనుకోండి ఏ అనేది, అప్పుడు ఏం చెప్తామంటే మనం ఏ ఈజ్ నాట్ ఇన్వర్టబుల్ అని చెప్పొచ్చు, లేదా ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కూడా చెప్పొచ్చు. రాయండి, స్పీడ్గా రాయండి. తర్వాత కంటిన్యూషన్ సమ్ నేను చెప్తాను. ఇంకా ఇక్కడ నుంచి సమ్స్ అని మ్యాక్సిమం నేనే చెప్తాను. కారణం ఏంటంటే అందులో చిన్న చిన్న లాజిక్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సెకండ్ సమ్ అమ్మ, ఫస్ట్ రోమన్లో వాడు ఏమని ఇచ్చాడు? క్వశ్చన్ మీరు రాసుకోవాలి, నేను ఆన్సర్ మాత్రం రాస్తాను. చూసుకోండి, క్వశ్చన్ గ్యాప్ వదిలేసుకుని రాసుకోండి, క్వశ్చన్ తర్వాత రాసుకోండి. మీరు కకృతి పడిపోయి నేను చెప్తున్నప్పుడే రాసేద్దాం అని అనుకోకండి, క్వశ్చన్ టైం వేస్ట్. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఒబ్బడిగా రాసుకోండి, ఆ క్వశ్చన్ రాసుకోవడానికి గ్యాప్ వదులుకోండి. అర్థమవుతుందా నేను చెప్పింది? అమ్మా సరే, రెండో క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ అని చెప్పి సమ్ మ్యాట్రిక్స్ ఏదో ఇచ్చాడు, 2/2 మ్యాట్రిక్స్. ఇంకేం ఇచ్చాడు? a² + b² + c² + d² = 1 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటున్నాడు. 2 మార్కులకి ఇంపార్టెంట్ అమ్మ సమ్ ఇది, 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ సమ్. ఏమే చూడండి, గివెన్ ఏ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? a + ib c + id - c + id a - ib. దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. వీటి a + ib a - ib వీటిని ఏమంటాం అంటే మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. మనం సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ అన్నమాట అది, అక్కడ వచ్చినప్పుడు చెప్తాను మీకు. అలాగే ఇంకేమి ఇచ్చాడు? అండ్ a² + b² + c² + d² = 1. మీరంతా ఇదంతా ఒకే లైన్లో రాసుకోవచ్చు పడితే, సరిపోతాను అక్కడ బుక్లో. నాకు ప్లేస్ కోసం నేను కింద లైన్లో రాస్తాను అంతే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా, ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి? ఇన్వర్స్ అడిగితే ఏం చేయాలని చెప్పాను ఫస్ట్. డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సార్. వెరీ గుడ్. డెట్ ఏ ఈక్వల్ టు డెట్ a + ib c + id - c + id a - ib. మళ్ళీ మనం ad - bc అప్లై చేస్తే a + ib ఇంటూ a - ib a + ib ఇంటూ a - ib, తర్వాత మైనస్ ఆ మైనస్. మరి ఇక్కడ ఈ మైనస్ దీని ఒక్కదానికే ఉంది, మొత్తానికి లేదు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మైనస్ సికి మాత్రం ఉంది, మొత్తానికి మైనస్ లేదు. కాబట్టి మనం మైనస్ కింద రాయాలి. ఏమా మైనస్. ఇది నేను ఏం చేస్తానంటే చూడండి ఒకసారి, c + id అని ఉంది కదా, దీన్ని నేను id + c అని రాయచ్చా? id + c. దీన్ని ఎలా రాయొచ్చు? మనం id - c అని రాయొచ్చుగా. id - c ఎందుకు రాసానో చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? ఈ ib కూడా b అనే అనుకోండి. a + b ఇంటూ a - b ఫామ్ లో ఉందా లేదా? a + b ఇంటూ a - b అంటే ఫార్ములా ఏంటి? A² - b². ఏంటమ్మా ఫార్ములా? a² - b². A² - b². వెరీ గుడ్. a² - b². అందువల్ల ఆ ఫామ్ లో రావడం కోసం నేను ఈ c + idని id + c కింద రాశాను. ఎందుకు అలా రాశానంటే ఇక్కడ -c ఉంది కాబట్టి, cకి మైనస్ ఉంది కాబట్టి c తర్వాత రావడం కోసం a + ib ఇంటూ a + b ఇంటూ a - b ఫామ్ లో రావడం కోసం. ఇప్పుడు నాకు ఫార్ములా a + b ఇంటూ a - b అంటే a² - b² కాబట్టి నాకు ఇక్కడ ఏమని వస్తుంది? a² - ib². అంతేనా?
మైనస్ ఇక్కడ ఏమొస్తుంది ఐడి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ రెండింటికి అప్లై అవుతుంది కదా, కాబట్టి ఐ స్క్వేర్ బి స్క్వేర్. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఈ మైనస్ తో లోపల మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేస్తే మైనస్ ఈ స్క్వేర్ రెండింటికి అప్లై అవుతుంది కాబట్టి ఐ స్క్వేర్ డి స్క్వేర్. ఓకేనా? తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్. తర్వాత మనకు ఒక విషయం తెలుసు, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అని తెలుసు -1. -1 sir. -1. మరి ఇప్పుడు మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది +1 1 sir. మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 అవుతుంది. ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఐ స్క్వేర్ అంటే +1. ఈ మైనస్ ఇలా పంపించేస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ఈ మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 రాసాం అనుకోండి, బి స్క్వేర్ అయిపోతుందా? Yes sir. Yes sir. అంటే +1 రాసాం అనుకోండి ప్లస్ డి స్క్వేర్ అయిపోతుంది. దానికన్నా ముందు సి స్క్వేర్ రాస్తాను నేను ఆర్డర్లో. తర్వాత మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 కాబట్టి ప్లస్ డి స్క్వేర్. మరి దీని వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు 1 sir. 1 అని ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు 1. అంటే డెట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 అని వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ Yes, sir. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. లేదా ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అని కూడా రాసుకోవచ్చు మన ఇష్టం. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. ఏమండి? ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. మరి దానికి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ఎడ్జాయింట్ ఏ ఈక్వల్ టు మీకు ఏమని చెప్పాను 2x2 మ్యాట్రిసెస్ లో ఈ రెండు కూడా ప్లేస్లు మార్చండి. ఈ రెండు ఏం మార్చాలి, సైన్ మార్చాలిగా. Yes sir. Yes sir. అప్పుడు ప్లేస్లు మారిస్తే ఏ మైనస్ ఐబి అవుతుంది, ఇదేమో ఏ ప్లస్ ఐబి అవుతుంది. తర్వాత సైన్ మారిస్తే ఐబి అవుతుంది. తర్వాత సైన్ మారిస్తే మైనస్ ఆఫ్ సి ప్లస్ ఐడి, ఇదేమో మైనస్ ఆఫ్ మైనస్ సి ప్లస్ ఐడి అవుతుంది. Sir. అమ్మా చెప్పమ్మా. First one a minus id na sir. ఇక్కడ మరి ప్లేస్లు మార్చాలి కదా మీరు రెండును, ఎడ్జాయింట్ అంటేనే. Okay sir. 2x2 మ్యాట్రిసెస్ లో మరి ఇది ఎక్కడికి వస్తుంది కదా, తారుమారు అక్కడ మనం. అవునా? Yes sir. మరి ఈ రెండింటికి ఏం చేయాలి, మనం సైన్లు మార్చాలి కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాను, ఇక్కడ మైనస్ పెట్టాను. ఇప్పుడు ఈ మైనస్ తో మల్టిప్లై చేస్తే లోపల మనకి ఏమని వస్తుందంటే చూడండి, దట్ ఈక్వల్స్ ఏ మైనస్ ఐబి అలాగే ఉండిపోతుంది. తర్వాత ఇది మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ సి మైనస్ ఐడి అవుతుందమ్మా, మైనస్ సి మైనస్ ఐడి. మళ్ళీ ఇది మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ సి అంటే ప్లస్ సి, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఐడి అంటే సి మైనస్ ఐడి. ఇదేమవుతుంది ఏ ప్లస్ ఐబి అలాగే ఉండిపోతుంది. ఇదంతా దేని వాల్యూ, ఎడ్జాయింట్ ఏ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ నౌ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పాలి. 1 by into adjoint A. ఇంతేనమ్మా, వెరీ గుడ్. 1 by that A into adjoint A. దట్ ఈక్వల్స్ 1 by 1 into adjoint A అంటే ఏం రాసుకోవచ్చు, ఇది రాసేది ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. 1 by 1 అంటే 1 కాబట్టి ఇంకో స్టెప్ వేయాలి, ఈక్వల్ కింద ఈక్వల్ వచ్చేలా రాసుకోండి. ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, ఏ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడమ్మా 3x3 మ్యాట్రిక్స్. వాడు ఏమడుగుతున్నాడంటే దెన్ ఫైండ్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ అంటున్నాడు. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? కాబట్టి నేను ఇక్కడ ఏ డాష్ అనే రాస్తాను, ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏ డాష్ అనే రాస్తాను నేను. చూడండి
థర్డ్ సొల్యూషన్ గివెన్ ఏ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడో చూద్దాం. ఏ ఈక్వల్ టు 1 - 2 3, తర్వాత 0 - 1 4, -2 2 1. ఏమే ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ఏ డాష్ హోల్ ఇన్వర్స్ అడిగాడు. ఏ డాష్ అంటే ఏంటి? ట్రాన్స్పోజేగా. చూద్దాం. ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ డాష్ ఎంత అవుతుందో చెప్పండి, చెప్పాలి త్వరగానే. 1 1 - 2 3, 0 - 1 4, -2 2 1. మరి గ్యాప్ ఎత్తున్నారేటమ్మా. సరే, తర్వాత ఇప్పుడు మనకి దీని యొక్క ఇన్వర్స్ కావాలి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? దీనికి డెటా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డెటా ఏ డాష్ ఈక్వల్ టు డెట్ 1 0 - 2, తర్వాత -2 -1 2. జాగ్రత్త చూసుకోండి, ఈ మ్యాట్రిక్స్ రాసేస్తారు చాలా మంది కంగారులో. 3 4 1 దట్ ఈక్వల్స్ 1 ఇంటూ, చూడండి ఇది -1, ఇది -8. మీకు అర్థమైతే డైరెక్ట్గా రాసుకోవచ్చు -9 అని. తర్వాత -0 ఇంటూ, మీరు ఏం రాసినా ఒకటే, 0 అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. రాసినా అయిపోయినా పర్వాలేదు, లేదంటే రాసుకోండి. 0 ఇంటూ ఇది ఏమవుతుంది? -2 -6 అవుతుంది. ఇది రాసినా రాయకపోయినా పర్లేదు, 0 అని రాసి వదిలేచ్చు, ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ ఇస్ 0. తర్వాత -2 ఇంటూ, ఎందుకంటే ఆల్టర్నేటివ్గా తీసుకుంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనసే కదా, కాబట్టి -2 ఇంటూ ఇది ఏమైనా వస్తుందంటే 20 కాలం విడిచిపెట్టేస్తే -8 + 3. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1 ఇంటూ -9 -0 -2 ఇంటూ -5. ఇది సింప్లిఫై చేస్తే -9, ఈ 0 ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఒకటే వదిలేండి, +10. అంటే ఎంత వస్తుంది మనకి? మీరు ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టి రాసుకోండి. దట్ ఈక్వల్స్ 1, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి మనం నెక్స్ట్ లైన్ లో ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ఏ ఇన్వర్స్, అదే ఏ డాష్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. దేర్ఫోర్ ఏ డాష్ హోల్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. చంద్రరావు, ఇన్వర్స్ అంటే హోల్ పవర్ -1 రాయాలి, అర్థమవుతుందా? -1 వదిలేసి రాసి వదిలేయడం కాదు చంద్రరావు. అది ఇప్పుడు ఈసారి ఏం చేయాలి? మనం అడ్జాయింట్ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ డాష్ ఈక్వల్ టు, చూడండి ఎలా చేస్తున్నాను చూడండి. మరి మళ్ళీ మీరు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇవన్నీ రాస్తున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతారమ్మా. ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టుకోవాలి, లేదా మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టాలి. చూడండి, -1 2 -2 -1, -1 2 -2 -1, -1 2 -2 -1. తర్వాత లాస్ట్ రో 4 1 3 4, 4 1 3 4. తర్వాత ఫస్ట్ దాంట్లో రండి, 0 -2 1 0, 0 -2 1 0. తర్వాత మళ్ళీ ఫస్ట్ రో రాసేయండి, -1 2 -2 -1. వారు మొదలైపోయింది. చూద్దాం, -1 -8 -9. తర్వాత 6 + 2 8. తర్వాత -8 + 3 -5, -8 0 -8. తర్వాత 1 + 6 7. తర్వాత 0 -4 -4. 0 ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, ఫార్ములాలో -3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ కాబట్టి -2. తర్వాత ఈ 2 మల్టిప్లై చేస్తే 4 4 - 2 అంటే 2. తర్వాత 1 × -1 అంటే -1. దీని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. దీని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే -9 8 -5 -8 7 -4 -2 2 -1. అడ్జాయింట్ ఏ డాష్ వచ్చేసింది. ఇప్పుడు ఈసారి ఏ డాష్ హోల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమా ఏ డాష్ హోల్ ఇన్వర్స్ చూస్తే చూద్దాం, ఒక్క నిమిషం. ఏ ఇన్వర్స్ కావాలంటే ఫార్ములా ఉంది కదా, కాబట్టి ఇక్కడ
ఏ డాష్ హోల్ ఇన్వర్స్ ఇంకా ప్రశ్న ఏ డాష్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది 1 det a dash ఇంటూ adjoint a dash అవుతుంది. ఓకేనా? ఏమంటే మీకు ఇలాగ ఏ డాష్ రాయడం ఇబ్బందిగా ఉందనుకోండి, ఫస్ట్ లో ఏం చేస్తారంటే లేట ఏ డాష్ ఈక్వల్ టు బి అని రాసుకుని అక్కడి నుంచి బి అంతా రాసుకుని వచ్చాడు. అలాగైనా చేయొచ్చు. డెట్ ఏ డాష్ అంటే ఏ డాష్ డెట్ ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి 1/1 ఇంటూ -9 -8 -2 8 7 2 -5 -4 -1 1/1 అంటే 1 కాబట్టి -9 -8 -2 8 7 2 -5 -4 -1 ఏమా ఇదమ్మా ఏ డాష్ హోల్ ఇన్వర్స్ అమ్మ. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాడు, దెన్ షో దట్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ 3a డాష్ అంటున్నాడు. 3a డాష్ అంటున్నాడు కాబట్టి మనం 3a డాష్ అన్నాడు కాబట్టి ఏమని చేయమంటున్నాడు అంటే ఏం ప్రూవ్ చేయమంటాడంటే వాడు ఏ యొక్క అడ్జాయింట్ ఏమవుతుందట 3a డాష్ కి ఈక్వల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అక్కడ 2 సమ్లు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? క్వశ్చన్ అర్థమైందా మీకు? Yes, sir. రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏంటంటే ముందు వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ అడ్జాయింట్ దేనికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు, 3 ఇంటూ ఏ డాష్ కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే 3a ట్రాన్స్పోజ్ కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. అదొక క్వశ్చన్. తర్వాత ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదొక క్వశ్చన్. అర్థమవుతుందా? కాబట్టి ముందు ఇక్కడ వాడు ఇచ్చింది అడ్జాయింట్ ఏ అనేది 3a డాష్ కి ఈక్వల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ముందు వాడు ఇచ్చిన గివెన్ ఏ ఈక్వల్ అని చెప్పి తీసేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాను. అప్పుడు దాని నుండి 3a డాష్ కి ఈక్వల్ అవుతుందని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత ఏ ఇన్వర్స్ కోసం డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాను. అడ్జాయింట్ ఏ నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det a ఇంటూ అడ్జాయింట్ ఏ ఫార్ములా రాసి సింప్లిఫై చేస్తాను. అయిపోతుంది. ఓకేనా? చూడండి 4th క్వశ్చన్, 4th సొల్యూషన్. ఇది కూడా ఇస్తే 7 మార్కులు ఇస్తాడమ్మా. ఏమా చూడండి. గివెన్ ఏ ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చాడు -1. ఎవరో రాయొద్దు, వినండి, రాద్రిగండి. -1 -2 -2 2 1 -2 2 -2 1. ఏమా ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమని దాంట్లో 3a డాష్ కనబడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తాను. దెన్ ఏ డాష్ ఈక్వల్ టు దీనికి ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది -1 -2 -2 2 1 -2 2 -2 1. ఏమా ఈసారి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. చూడండి adjoint A equal to ట్రాన్స్పోజ్. తర్వాత ఇక్కడ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు చూడండి, పక్కన రాయండి. చూడండి దీనికే ఫైండ్ అవుట్ చేయాలి మనం. adjoint A 1 -2 2 1 1 -2 2 1. నెక్స్ట్ తర్వాత లాస్ట్ రో ఏది -2 1 2 -2 -2 1 2 -2 -2 1 2 -2. తర్వాత ఫస్ట్ రో -2 -2 -1 -2 -2 -2 -1 -2. మళ్ళీ సార్ ఫస్ట్ రో రాసేయండి 1 -2 2 1. ఏమా ఇప్పుడు మళ్ళీ వార్ మొదలవుతుంది. ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై చేయండి.
సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుంది 1 ఫార్ములాలో మైనస్లు, ఈ మైనస్లు ఏమో 2 ఉన్నాయి. మొత్తం 3 మైనసెస్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి 1 - 4 అంటే -3 తర్వాత -4 -2 -6 తర్వాత -4 -2 -6 తర్వాత +4 +2 +6 తర్వాత -1 +4 అంటే 3. ఓకేనా అమ్మ? మీకు ఇలా రాస్తే అర్థమవుతుందా? పక్కన ఇంకో స్టెప్ అయినా ప్రతిదీ ఒక్కొక్క దానికి రాయనా? ఇలాగ 1 -2 అలా రాయనా? అక్కర్లేదు సార్. అందరికీ అర్థమవుతుందా ఇది? అమ్మా ఎవరో మొహమాట Yes, పడద్దమ్మా. sir. బాబు మన హేమంత్ సార్. అర్థమవుతుందా ఇది? సార్. చూడండి 1 × -1 అంటే -1 +4 అంటే 3 అవుతుంది. తర్వాత -2 -4 -4 -2 -6 తర్వాత 4 + 2 6 -4 -2 -6 -1 +4 +3. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే -3 -6 -6 6 3 -6 6 -6 3. ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఏం కామన్ తీయచ్చామా? మనం ఏదైనా కామన్ తీయచ్చామా? 3, sir. 3 కామన్ తీయండి సార్. 3 కామన్ తీస్తే అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు 3 కామన్ తీస్తే 3 × 3 ఎక్కడ రాశాను చూడండి, మిడిల్లో రాశాను. మీరు కూడా అలా రాయాలి. -1 2 2 -2 1 -2 -2 -2 1. మరి చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? సరిపోయింది. నెక్స్ట్ ఈసారి మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింట్ నా దగ్గర రెడీగా ఉంది. ఇంకేం కావాలి? ఏం కావాలి? నౌ డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ అంటే -1 -2 -2 2 1 -2 2 -2 1. ఏమండి? దట్ ఈక్వల్స్ -1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. డైరెక్ట్ గా రాసానా మళ్ళీ 2/2 మ్యాట్రిక్స్ తీసుకోనా? అమ్మా అందరికీ అర్థమవుతుందా? మొహమాట పడకండి అమ్మా. అర్థమవుతుంది సార్. హేమంత్ Yes, sir. రాసేచ్చా డైరెక్ట్ గాను? Yes, sir. చూడండి -1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 1 × 1 అంటే 1. ఫార్ములాలో మైనస్, ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ కాబట్టి -4. 1 - 4 అంటే -3. తర్వాత +2 ఇంటూ, లేదా నాకు అనుమానంగా ఉంది నేను ఇంకో స్టెప్ వేస్తాను. -1 ఇంటూ 1 - 4. తర్వాత ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ వస్తుంది కదా, ఇక్కడ ప్లస్ ఇది మైనస్ ప్లస్ కదా. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ వేసాను. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి +2 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. అప్పుడు ఏమవుతుంది? 2 + 4 2 + 4. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. -4 -2 -6. అంటే ఇది సింప్లిఫై చేస్తే -3 2 + 4 అంటే 6. ఇదేమవుతుంది? -2 ఇంటూ -6. -6 ఎలా వేస్తాను నేను? మళ్ళీ డైరెక్ట్గా వేసినట్టున్నాను. -4 -2. దట్ ఈక్వల్స్ ఇదేమో +3 అవుతుందమ్మా, ఇది 12 అవుతుందమ్మా, ఇది కూడా 12 అవుతుందమ్మా, +12 అయిపోతుందమ్మా. ఏమా? నెక్స్ట్ దట్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. డట్ ఏ. ఓకేనా? సార్ 25. 27, 27, sir. సార్ చూడండి ఎక్కడ మిస్టేక్ వచ్చింది. 27 sir, that అంతే sir. 27. 24 + 3 27. సార్ 27 అమ్మా.
-2 వచ్చేటప్పుడు -4 -2 వస్తుంది సార్. ఇక్కడ -2 ఇంటూ -4 -2 అంతేగా. సార్ -2 ఇంటూ minus 2 + 4 సార్. ఈ రో ఈ కాలం అదే. విడిచిపెట్టండి అమ్మా. -4 -2 కదా. ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 2 + 4 సరిపోయింది కదా. 2 ఇంటూ -4 -2 వస్తుంది కదా సార్. ఎక్కడ ఏది చెప్తున్నావు చెప్పి. ఇదేనా? సెకండ్ ఎలిమెంట్ సార్, అదే సార్. ఒకసారి చూడు, ఈ రో ఈ కాలం విడిచిపెట్టి అప్పుడు ఎంత వస్తుంది? 2 ఫార్ములా మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2 + 4 +4 సరిపోయింది కదా. ఓకే సార్, ఓకే సార్, నేను తప్పు చేశాను. ఓకే సార్. ఇది 27 అవుతుందమ్మా. 27 అవుతుంది. ఇప్పుడు ఈసారి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫార్ములా వేసి చేద్దాం. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ ఓకేనా. ఇక్కడ మనం 1/27 ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఇది రాసేస్తాం అన్నమాట. 3 ఇంటూ ఇది రాసేస్తాం. 2 క్యాన్సిల్ అయిపోతే 1/9 ఇంటూ అని చెప్పి ఇది మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది అన్నమాట. త్వరగా రాసుకోండి, ఇది రిమైనింగ్ చేద్దాం. నాకు అయిపోతే కంప్లీట్ అయిపోతే చెప్పండి త్వరగా, అలా మౌనంగా కూర్చోదు, టైం వేస్ట్ అయిపోదు. ఇక్కడ మరి డెట్ ఏ 27 వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0, దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్, అది కూడా రాయాలి. ఇప్పుడు ఈసారి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డెట్ ఏ అంటే అడ్జాయింట్ ఏ అని రాసాం. ఇప్పుడు 1 బై డెట్ ఏ అంటే ఏంటో అడ్జాయింట్ ఏ ఏంటో రాద్దాం. డెట్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి? 27 వచ్చింది. దట్ ఈక్వల్స్ 1/27 ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి? అడ్జాయింట్ ఏ అంటే ఎంత వచ్చింది చూడండి ఇక్కడ. 3 ఇంటూ ఇది ఎంత వచ్చింది కదా, ఇది రాసేచ్చుగా. ఇది రాసేచ్చుగా. రాసేస్తే 3 ఇంటూ డెట్ -1 2 2 -2 1 -2 -2 -2 1. ఈ 3 ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ. అంటే దట్ ఈక్వల్స్ 1/9 ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ 1/9 ఇంటూ డెట్ దే మ్యాట్రిక్స్ -1 2 2 -2 1 -2 -2 -2 1. ఏమా ఇంకొక విషయం, ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయడం వల్ల అలా వచ్చింది. సరే అంతేనమ్మా, ఏ ఇన్వర్స్ అయింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇంకొక క్వశ్చన్ అది చెప్పి ఆపేస్తానే. చెప్పనమ్మా ఇంకోటి చెప్పనా? చూడండి అయితే 5th క్వశ్చన్ చూడండి అమ్మా. 5th క్వశ్చన్ లో ఏమంటాడు వాడు? ఇఫ్ ఏబిసి నాట్ ఈక్వల్ టు 0 ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అది ఏ మ్యాట్రిక్స్ చెప్పండి మీరు? డయాగనల్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్, డయాగనల్ మ్యాట్రిక్స్. సరే ఇక్కడ మనం ఏం చేద్దామంటే గివెన్ లేదా లెట్ ఏ ఈక్వల్ అని తీసుకుందాం. లెట్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు A 0 0 0 B 0 0 0 C అండ్ ఏబిసి నాట్ ఈక్వల్ టు 0 అందాం. ఏమా ఇప్పుడు ఏ ఇన్వర్స్ అని అడిగాడు కాబట్టి, ఇన్వర్స్ ఆఫ్ అని చెప్పి అడిగాడు కాబట్టి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డయాగనల్ మ్యాట్రిక్స్ అంటూ వచ్చింది అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసుకుంటే వచ్చేదే మనకి డెట్ ఏ అయిపోతుంది. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడమ్మా 1 0 0 0 2 0 0 0 3 అని ఇచ్చాడు. ఇది ఏదో ఏ అన్నాడు, డెట్ వాల్యూ కనుక్కోమన్నాడు. డెట్ ఏ ఈక్వల్ టు మీరు మొత్తం చేయక్కర్లే, 1 ఇంటూ 2 ఇంటూ 3 తీసేసుకోండి అంతే. ఎంత అవుతుంది? 6 అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకో చెప్పనా? చూడండి ఒకసారి. 1 ఇంటూ
ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. 2 3s are 6, 6 minus 0, తర్వాత మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 అంటే 1 ఇంటూ 6 ఎంత 6. ఇవి రెండు జీరోలు అయిపోతాయిగా. Yes, sir. అర్థమైందా? కాబట్టి డయాగనల్ మ్యాట్రిక్స్ యొక్క డేటా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అమ్మా? మళ్ళీ మాట్లాడలేదు. దీని యొక్క డేటా ABC sir. ఏబిసి. లేదు మనం ముందుగా చేద్దాం పాత పద్ధతులు అనుకుంటే ఏ ఇంటూ బీసీ మైనస్ 0, తర్వాత మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 ఇంటూ 0 మైనస్ 0 అని వస్తుంది. 0 మైనస్ 0 ప్లస్ 0 ఇంటూ 0 మైనస్ 0 ఇదంతా జీరోలు అయిపోతాయి కాబట్టి ఏబిసి అవుతుంది. ఆల్రెడీ ఇచ్చేసారు కదా సార్, ABC is not equals to 0 అని క్వశ్చన్ లో. అది ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఏబిసి మరి 0 కాదో మనకు తెలియదు కదా, అందుకని ఇచ్చాడు. మరి 0 అయితే ఒకవేళ మనకి ఎగ్జిస్ట్ అవ్వదు కదా. అర్థమవుతుందా? అయితే అప్పుడు ఇంకా చేయక్కర్లేదు కదా సార్. ఇక్కడ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ మనకి ఏబిసి వస్తుందని వాడు ఎందుకు ఇచ్చాడు? మనకి ఇది ఇవ్వలేదు. ఒకవేళ నాకు ఇలా ఏబిసి వచ్చేసింది, అప్పుడు నేను ఏబిసి 0 కాదో మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ 0 అయితే ఎగ్జిస్ట్ అవుతుంది కదా సమ్ము. ఓకే ఏబిసి నేను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి దాని వాల్యూ నాకు తెలియదు కాబట్టి ముందుగా వాడే ఇచ్చాడు నాట్ ఈక్వల్ టు 0 మీరు తీసుకోండి పర్వాలేదని. అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థమైంది సార్. నాట్ ఈక్వల్ టు 0 ఇవ్వకపోతే ఇది మనం తీసుకోలేం. మరి ఎందుకంటే 0 కూడా అవ్వచ్చు కదా. అర్థమవుతుందా? ఎస్ సార్. అది ఇప్పుడు therefore A inverse exists. ఏమండి? కాబట్టి ఇక్కడ adjoint ఫైండ్ అవుట్ చేయండి. adjoint ఈక్వల్ టు చూడండి, adjoint ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ చూడండి ఒకసారి. ఇది ఏమవుతుంది? ఫస్ట్ బి 0 0 బి, తర్వాత 0 సి 0 సి 0 0, తర్వాత 0 0 ఏ 0, తర్వాత బి 0 0 బి. ఓకేనా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే బీసీ మైనస్ 0 అంటే బీసీఏగా. నెక్స్ట్ 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ ఏసీ మైనస్ 0 ఏసీ, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, ఏబి మైనస్ 0 ఏబి. అర్థమైందా లేదా? అర్థమైందా? అప్లై చేస్తే బీసీ 0 0 మళ్ళీ అదే వస్తుంది. అలాగే 0 ఏసీ 0, తర్వాత 0 ఏ 0 ఏబి అదే వస్తుంది మళ్ళీ. బీసీ 0 0 0 ఏసీ 0 0 0 ఏబి అదే వస్తుంది మళ్ళీ. తర్వాత ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నా ఎవరు నవ్వద్దు. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ adjoint A. ఏమా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఈసారి 1/det అంటే ఎంత? ఏబిసి. 1/abc ఇంటూ adjoint A అంటే ఎంత? బీసీ 0 0 0 ఏసీ 0 0 0 ఏబి. అవునా? ఇప్పుడు ఈ ఏబిసి లోపల పంపించేస్తే అన్నిట్లోనూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లోపల పంపించేద్దాం. బీసీ బై ఏబిసి 0 0 0, ఏసీ బై ఏబిసి 0 0 0, ఏబి బై ఏబిసి. మీరు అడగచ్చు మరి మిగిలిన వాటికి ఏబిసి రాయలేదే బై అని. 0 బై సంథింగ్ ఈజ్ 0, ఇంకా రాయక్కర్లేదు. ఓకేనా? బీసీ బీసీ
ఏసీ ఏసీ, ఏబి ఏబి క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుందమ్మా? చెప్పాలి మీరు, మళ్ళీ మాట్లాడడం మానేశారు. 1/A 1/A 1/C 0 1/B 0 0 0 0 1/C. అంతేనమ్మా. ఇది A ఇన్వర్స్. స్పీడ్గా రాసేసుకోండి అమ్మా.